దించడానికి ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడే చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి 51 చివరి వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ యొక్క లేఖన భాగాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఇక్కడ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తన శిష్యులు ఇద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళిద్దరూ శిష్యులతో యోహాను మాట్లాడుతున్న సమయంలో యేసు ప్రభువారు అటువైపుగా వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నటువంటి ఆయన్ని చూసి యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని తెలియపరుస్తాడు. అప్పుడు యోహాను యొక్క శిష్యులు ఆయన్ను వెంబడించడం ప్రారంభిస్తారు. అప్పుడు యేసు ప్రభువారు మీరేం వెతుకుతున్నారని అడిగినప్పుడు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు వచ్చి చూడండి అని చెప్తాడు. యేసయ్య వెంటే వాళ్ళిద్దరు వెళ్తారు. యేసయ్య దగ్గర వాళ్ళు బస చేస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన, అంతేకాదు సీమోను పేతురు యొక్క సంఘటన, తన యొక్క తమ్ముడైనటువంటి అంద్రెయ ఏ విధంగా యేసయ్య దగ్గరకు సీమోను తీసుకొస్తాడో చూస్తాం. అంతేకాదు నతనయేలు అనేటువంటి వ్యక్తిని కూడా యేసయ్య గుర్తించి పిలవడం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మన ప్రభువు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో ఒక్కసారి గమనించి మనం ప్రభువుని ఆరాధిస్తాం. ప్రియులారా, మొదటిగా మనం కనుక గమనిస్తున్నప్పుడు చూడండి, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యేసయ్య కంటే 6 నెలలు ముందుగా ఈ యొక్క లోకంలో జన్మించినటువంటి జకరియా ఎలిజబెతులకు కలిగినటువంటి సంతానమైనటువంటి యోహాను, ఆయన యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇస్తున్నాడు. ఆయన పని ఏంటి అన్నట్లయితే, నేను యేసయ్యను కాను, నేను వేరే ఏ ప్రవక్తను కాను, అయితే రాబోతున్నటువంటి యేసయ్యను గురించి కేక వేసేటువంటి, అరణ్యములో కేక వేసే ఒక శబ్దాన్ని మాత్రమే అని అన్నాడు. తన పని ఏంటో తను గుర్తించి ఎక్కడ కూడా ఎక్స్ట్రాలు చేయట్లా. ఏమండి, కొన్ని సందర్భాల్లో మనకు కాని పని కూడా మనం ఏం చేస్తామంటే మనదే అన్నట్టుగా చేస్తూ ఉంటాం అన్నమాట. యోహాను భక్తుని యొక్క జీవితం చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. నేను ప్రవక్తనని చెప్పుకోవట్లా, నేను గొప్పవాడని చెప్పుకోవట్లా, నేనే యేసయ్యనని చెప్పట్లా, నేను ఇంత అద్భుతాలు చేసిన, అవి చేసిన, ఇవి చేసిన అనే మాట కూడా చెప్పడు. కానీ నేను కేవలం అరణ్యములో కేక వేయుచున్నటువంటి ఒక శబ్దాన్ని మాత్రమే అని చెప్పేసేసి చూడండి, 23వ వచనంలో గమనిస్తున్నట్లయితే, ప్రభువు త్రోవ సరళము చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. కాబట్టి ప్రియులరా, ఇటువంటి యోహాను యేసయ్యను గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, యేసయ్య ఏమై ఉన్నాడో ఆయన గుర్తించి మాట్లాడుతున్నాడు. 36వ వచనం, యోహాను సువార్త 1:36, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు వచ్చాడు? గొర్రెపిల్లగా ఎందుకు వచ్చాడు? గొర్రెపిల్లగా వధింపబట్టానికి, పాపాలను ప్రాయశ్చిత్తం చేసేటువంటి నిమిత్తమై, ప్రియులరా, బలి పశువుగా వధించబడుటకు, ప్రతి ఒక్కరి యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసే నిమిత్తమై దేవుని యొద్ద నుంచి పంపబడిన, దేవుని చేత అభిషేకం చేయబడి, దేవుని చేత ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై ఏర్పాటు చేయబడి, సిద్ధపాటు చేయబడి, పరలోకము నుంచి పంపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున మందిరంలో కూర్చున్నటువంటి నా జీవితాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అని అన్నట్లయితే, నీవు నేను కూర్చోవటానికి అర్హత లేదు. దేవుని మందిరంలో కూర్చోవడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన గ్రంథాన్ని హస్తాల్లో పట్టుకోవడానికి అపవిత్రమైన చేతులు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన కళ్ళు, అపవిత్రమైన నోరు, అపవిత్రమైన జీవితాలు కలిగినటువంటి మనకు ఇట్టి అర్హతను ఎలా పొందుకోగలిగాము అన్నట్లయితే, దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వదకు తేబడి గొర్రెపిల్ల వలె ఆయన బదులేమి పలుకకుండా మన పాపాలు శాపాలు అన్నీ కూడా ఆయన వీపు మీద మోపబడినప్పుడు కలువరి సిలువలో నీకు బదులుగా నాకు బదులుగా చనిపోయినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన దేవుని గొర్రెపిల్లగా మరి ఈ యొక్క లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాదండి, మనం కనుక గమనించినప్పుడు ఏంటి దేవుని గొర్రెపిల్ల అన్నట్లయితే మరి సువార్తల్లో, మత్తయి సువార్తలో కూడా మనం గమనించినప్పుడు అద్భుతమైనటువంటి ఒక మాట మనం గమనించవచ్చు. చూడండి, మత్తయి సువార్త ప్రియులరా, మత్తయి సువార్త మనం కనుక గమనించినట్లయితే మూడవ అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయం మనకు తెలియపరచబడతా ఉన్నది. 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును అనేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇంకను మిగిలినటువంటి సువార్తల్లో కానీ మనమంతా గమనించినప్పుడు మనకు అర్థమైపోతుంది ఏంటి అన్నట్లయితే, లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనకు లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మామూలు గొర్రెపిల్ల కాదండి. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం మరొక మాట ఇక్కడ చూడవచ్చు. మరునాడు యోహాను 1:29, యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని, నీ నా పాపాన్ని తనపై మోయడానికి మోసి నీకు బదులుగా నాకు బదులుగా శిక్షను అనుభవించటానికి ఈ లోకానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయన. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపానికి పరిహారంగా, ప్రాయశ్చిత్తంగా గొర్రెపిల్లగా సిలువలో చనిపోకుండా ఉన్నట్లయితే ఈ రోజున నేను మందిరంలో కూర్చొని ఉండిండేవాళ్ళం కాదు. నీ నా పాపాలు అట్టే ఉండుండేవి, నేను నరకానికి అర్హులంగా ఉండుండేవాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు అంటే దేవుని గొర్రెపిల్ల, నా కోసమై, నా పాపాన్ని మోయడం కోసమై, నా శాపాన్ని భరించడం కోసమై నాకు బదులుగా చచ్చిపోవడానికి వచ్చినటువంటి, వింటున్నారా, చచ్చిపోవడానికి వచ్చినటువంటి, వధింపబడటానికి వచ్చినటువంటి, వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసయ్య. రెండవదిగా మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళినటువంటి ఇద్దరు శిష్యులు, చూడండి 40వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే 1:40, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడెవరో తెలుసండి, సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ అంట. ఇద్దరు శిష్యులు వెంబడించారు కదా యోహాను శిష్యులు యేసయ్యని. ఆ ఇద్దరిలో ఒకడంట అంద్రేయ, పేతురు యొక్క తమ్ముడు అనమాట. ప్రియులరా, ఇతడంట ఏం చేశాడు చూడండి 41వ వచనం, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి. కాబట్టి ఈ యొక్క లేఖన భాగంలో రెండవదిగా యేసయ్య ఏమై ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా గుర్తించారు చూస్తున్నట్లయితే, యోహాను అయితే చెప్తున్నాడు లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈరోజు నా పాయింట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నా పాపాన్ని మోయడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చి కలువరి సిలువలో వధింపబడ్డాడు అని. రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనే విషయాన్ని అందరే తెలియపరుస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, మెస్సయ్య అనేటువంటి మాటకు అర్థం అంట 42వ వచనంలో ఏముందో తెలుసమ్మా, అభిషిక్తుడు అనేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. మెస్సయ్య అంటే అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకం చేయబడినటువంటి వాడు. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై రాజుల్ని అభిషేకించేవారు యాజకులు. ప్రధాన యాజకుడు వచ్చేసి ఏం చేస్తాడంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిని
ప్రజలకు నాయకుడుగా, న్యాయాధిపతిగా, రాజుగా అభిషేకించటానికి దేవుడు పంపిస్తే వచ్చి వాళ్ళు తైలముతో, నూనెతో అభిషేకం చేసేవారు. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడైనటువంటి దేవుని చేత అభిషేకము పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయన ఒక కుమారుడుగా ఈ యొక్క లోకానికి మెస్సయ్యగా దిగి వచ్చాడు. ఆయన మొట్టమొదటిసారి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చినటువంటి వాడు ఎలా వచ్చాడనంటే మెస్సయ్యగా వచ్చాడు. ప్రియులరా, అభిషిక్తుడుగా వచ్చాడు. దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుడు అప్పజెప్పబడినటువంటి పనిని, ఏంటయ్యా ఆ పని? నా ప్రజలు పాపంలో ఉన్నారు, నా ప్రజలు వారు నా దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నారు, నా ప్రజలు నరకానికి సిద్ధపరచబడి ఉన్నారు, నా ప్రజలు దుష్టుడైనటువంటి సాతానుడితో వీయమొందారు, దుష్టుడైన సాతానుడితో కలిసి తిరుగుతున్నారు, దుష్టుడైనటువంటి సాతానుడితో మమేకమై మరి నరకానికి వారు సిద్ధపరచబడి ఉన్నారు. కాబట్టి అట్టి స్థితిలో ఉన్నటువంటి నా ప్రజలను రక్షించడానికి మెస్సయ్యగా, అభిషిక్తునిగా పరమ నుండి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున యేసయ్య నా జీవితాలకు ఏమై ఉన్నాడు అన్నట్లయితే, నా కోసమే ఈ లోకానికి వచ్చినటువంటి మెస్సయ్య, నా పాపాలు మోయడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లే కాదు, నా కోసమై, నన్ను ఏర్పాటు చేసుకోవడం కోసమై, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే నిమిత్తమై, వేరే ఏ పని కోసం కాదు. అలనాడు లూకా సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా 5వ వచనంలో జక్కయ్యతో ఏమంటున్నాడమ్మా? జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆ రోజంతా నాకు వేరే పనేమి లేదయ్యా, నీతోనే ఉండాలి, నీ కుటుంబంతోనే ఉండాలని సెలవిచ్చినటువంటి విధంగా యేసయ్య నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే ఈ లోకానికి రావడానికి అభిషిక్తుడుగా దేవుని చేత పంపబడ్డాడు అనేటువంటి సత్యం మనం తెలుసుకున్నప్పుడు నిజంగా ఆయన స్తుతించకుండా ఉండలేం ప్రియులారా. మూడోదిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేటువంటి విషయాన్ని చూద్దాం. 45వ వచనం, యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి కూడా యేసయ్య దగ్గరికి వచ్చాయంట 43వ వచనంలో. అయితే ప్రియులరా, ఫిలిప్పు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఫిలిప్పు నతనయేలు అనేటువంటి వ్యక్తిని కనుగొని అతనితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసమ్మా? అయ్యా, మేము ధర్మశాస్త్రంలో మోషే కానీ ప్రవక్తలు కానీ ఎవరిని గురించి రాశారో, వాట్ ఎవర్ ఈజ్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్ వీ హ్యావ్ ఫౌండ్ దట్ పర్సన్ అంటున్నారు. మేము ఆ వ్యక్తిని కనుగొన్నాం, ఏదైతే చెప్పబడిందో అది ఎగ్జాక్ట్గా ఇదిగో ఇతని జీవితంలో కనిపిస్తూ ఉంది. ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడైన నజరేయుడైనటువంటి యేసు. ఎంత గొప్ప టైటిల్ చూడండి అక్కడ 45వ వచనం చివరిలో ప్రియులరా, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. యోసేపు కుమారుడు అంట ఆయన. ఎవరండి యోసేపు? ప్రియులరా, యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాడు యోసేపు. యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి, హలో పాప తిరగబాకటి ఇటు కూర్చో, యోసేపు. ప్రియమైన వాళ్ళరా, గమనిస్తూ ఉన్నట్లయితే యోధా గోత్రంలో నుంచి వచ్చాడు. ప్రియులరా, యోధా గోత్రపు సింహముగా పేరుగాంచినటువంటి యేసయ్యను చూపించటానికి, ప్రియులరా, యేసయ్యకు తండ్రిగా ఎంచబడటానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు యోసేపు. యోసేపు యోధా వంశంలో ఉన్నటువంటి వాడు. ఇశ్రాయేలులో 12 గోత్రాల్లో యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాడు. ఆ గోత్రాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ విషయం ముందుగానే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ
ఏం చేస్తున్నాడండి? ఫిలిప్పు నతనయేలుని కనుగొని తెలియపరుస్తున్నాడు. అయ్యా, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో తెలుసా? ఆయన మేము కనుక్కున్నాం. ఆయన ఎవరో తెలుసా? యోసేపు కుమారుడు. ఆయన యోసేపు కుమారుడయ్యా. ఏ యోసేపు అయితే కుమారులైతే మన మధ్య ఉంటున్నారో, సంచరిస్తున్నారో, వాళ్ళ పెద్ద కుమారుడు ఈయనే. యోసేపు కుమారుడైన యోధా గోత్రానికి సంబంధించినటువంటి వాడు నజరేయుడగు యేసు. నజరేతు పట్టణంలో ఆయన కొంతకాలం ఉన్నాడు. నజరేతులో ఉన్నాడు కాబట్టి ఏమండి, ఆయనకు నజరేయుడు అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాదు యేసు అనగా రక్షకుడు. పాపాల నుంచి మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు ఈయనే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి నజరేతు ఊరిలో పెరిగినటువంటి, పాపాల నుంచి రక్షించడానికి వచ్చినటువంటి యేసు ఈయనే అనేటువంటి విషయం లేఖనాల్లో చెప్పబడింది. లేఖనములలో అనగా ప్రియులరా, పాత నిబంధన గ్రంథములో ముందుగానే చెప్పబడినటువంటి రక్షకుడైనటువంటి యేసు మన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించటానికి ముందుగానే ఆయన చెప్పి వచ్చినటువంటి వాడు, చెప్పకుండా వచ్చినటువంటి వాడు కాదు. ఒక క్లియర్ ఎవిడెన్స్, సాక్ష్యంతో కూడినటువంటి జీవితంతో ఈ లోకానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరో వచ్చారు, ఏదో చేశారు, వెళ్ళిపోయారు, మాకేం తెలియట్లేదు అనేది కాదండి. యేసయ్యను గురించి ఆల్రెడీ స్క్రిప్చర్స్లో మెన్షన్ చేయబడింది. ఆయన గురించి దరిదాపుగా 40 కంటే ఎక్కువ ప్రవచనాలను నెరవేరుస్తూ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసయ్య. ఈ రోజున అట్టి యేసయ్యను మనం ఆరాధించడానికి వచ్చున్నాం. 4వ ప్రాముఖ్యమైన విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రియులరా, ఎప్పుడైతే ఫిలిప్పు నతనయేలును కనుగొని, ఇదిగో యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసును మేము మరి కనుగొన్నామయ్యా, రా చూద్దుగానని చెప్పినప్పుడు అతను అంటున్నాడు 46వ వచనంలో, అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్ అతనితో చెప్పాను. 47వ వచనం, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నతనయేలు తన దగ్గరికి వస్తున్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసండి? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు కపటం లేదు. నీవు నేను పై రూపాన్ని లక్ష్యం చేసి వీళ్ళు చాలా మంచోళ్ళు, గొప్పోళ్ళు, ఎదుటి వాళ్ళు చేసే పనులను బట్టో, ఎదుటి వాళ్ళ యొక్క క్రియలను బట్టో మనము చాలా గొప్పోళ్ళని ఎంచి వాళ్ళకి సన్మానాలు కూడా చేస్తామేమో ప్రియులారా. అయితే వాళ్ళ హృదయాల్లో ఎంత కఠినత్వం ఉందో, ఎంత కుట్ర ఉందో, ఎంత దగా ఉందో, ఎంత మోసం ఉందో, ఎంత పనికిమాలిన వాళ్ళో మనకు అంతరంగం తెలియదు కదండి. మనం పై రూపాన్ని చూసి మోసపోవచ్చు, కానీ ప్రియులరా, దేవునికి సమస్తం తెలుసు. యేసు ప్రభు వారు అంటున్నాడు, నతనయేలు తన దగ్గరికి వస్తున్నప్పుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏమి లేదంటున్నాడమ్మా, కపటం లేదంటున్నాడు. అంతరంగాన్ని చెప్పేటువంటి వాడు, అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు, నీవు కూర్చుండుట లేచుట ఎరిగినటువంటి వాడు, నీ యొక్క నా యొక్క తలంపు పుట్టక మునిపే తలంపుని ఎరిగిన వాడు, మాట మన నాలుకకు రాక మునిపే అది పూర్తిగా ఆయనకు తెలుసుందని 139వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు. నియమింపబడినటువంటి దినాలు, అయ్యా నువ్వు కానీ నేను కానీ ఎంతకాలం భూమి మీద బ్రతుకుతాం బాబు? ఎవరైనా చెప్తారా? జోస్యం చెప్తారా? ఎవరైనా ప్రవచిస్తారా? ఏమ్మా, ఎవరికి తెలియదు. జ్యోతిషాలు చెప్పేవాళ్ళు, చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు. ప్రియమైన వాళ్ళరా, మరి మన గురించి ఇతరుల గురించి ఏం చెప్పగలరు? సమస్తం ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. 139వ కీర్తనలో అద్భుతమైన మాట రాయబడి ఉంది, నా యొక్క తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి, ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటున్నాడు. ప్రియులరా, రహస్యమందు నేను పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నేను నిర్మింపబడినాడు, నీవు నన్ను చూచావు, పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూచినాయి అంటున్నాడు.
నా ఎముకల్లో ఒక్క ఎముక కూడా నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. ఏ దేవుడిని నువ్వు ఆరాధించడానికి ఉదయకాల సమయంలో ఉన్నావో తెలుసా? నీ గురించిన, నీ ఎముకలను గురించిన, నీ యొక్క రక్తాన్ని గురించిన, నీ నరాలను గురించినటువంటి నీ మెదడు, కాళ్ళు, చేతులు, తలంపులు, ఉద్దేశాలు సమస్తాన్ని, నీ భవిష్యత్తును సైతం ఎరిగినటువంటి దేవుడు ఆయన. నియమింపబడిన దినములు ఇంకా నువ్వు పూర్తిగా మునిపే అవి నీకు పూర్తిగా తెలుసు అంటున్నాడు. అంటే నేను ఎప్పుడు చచ్చిపోతామో కూడా తెలిసినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు, మన ప్రభువు, మన రక్షకుడు. ప్రియులారా, హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వేదో గుట్టు చప్పుడుగా చేస్తున్నావు ఏదైనా, ఆయనకు తెలుసు. ఆయనకి ఏది మరుగై ఉండదంట. ఆకాను గుట్టు చప్పుడుగా చేశాడు, ఏమండి బయటికి తీసుకురాలా? అననీయ సప్పీరాలు గుట్టు చప్పుడుగా చేశారు, బయటకు తీసుకురాలా? గేహజీ గుట్టు చప్పుడుగా చేశాడు, బయటకు తీసుకురాలా? ఏమండి ఏమి తెలియనట్టుగా ఉన్నారు ఆదాము హవ్వలు. ప్రభు వచ్చేసి తేటతల్లం చేయలా? ప్రభు ముందు ఏది కూడా పనికిరాదు ప్రియులారా. కనుక మన ప్రభు అన్నీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. అందుకనే ఆయనంట ఎలా ఆరాధించాలో తెలుసమ్మా? యథార్థతతో ఆరాధించాలి. దొంగ ఆరాధన ఆయనకు అవసరం లేదు. ఆల్రెడీ 24 గంటల పరలోకంలో పరిశుద్ధుడు 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 అని ఆయన్ని నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు దేవదూతలు. నీవు నేను ఏదో ఆరాధిస్తే అంటే ఆయనకేదో కొదువుగా ఉంది ఆరాధన, నేను వచ్చి చేయకపోతే ఎట్లా అని కొంతమంది ఆరాధనకు పొద్దున్నే ఏమండి ఇష్టం వచ్చిన టైంకి వచ్చేస్తూ ఉంటారు కదా, నేను రాకపోతే ఎట్టా అన్నట్టుగా మరి వస్తూ ఉంటారు. అది కాదు, ఆయన మీద ఏదో దయ తెలుచో, దేవుడి మీదో దైవజనుల మీద దయ తెలుచో నేను మందిరానికి రావటం కాదు. నీ యొక్క పుట్టుక చావు ఎరిగిన వాడు ఆయన, నీ సమస్తం ఎరిగినటువంటి వాడు, నీ యొక్క నరాన్ని ఎరిగినటువంటి వాడు. అంత ఎరిగినటువంటి దేవుడికి భయపడి ఆయన మనం ఆరాధన చేయాలి. ఎంత గొప్ప దేవుడైనా నీకోసం నా కోసం ప్రాణం పెట్టడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. చివరిగా మనం గమనిస్తున్నట్లయితే ప్రియులారా, చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ప్రియులారా, ఎప్పుడైతే నతనేలు గురించి యేసయ్య చెప్పాడో, నతనేలు వచ్చేసేసి ఏం చేస్తున్నాడు తెలిసిన నా మాట అనగానే మరి అడుగుతున్నాడు 48వ వచనం, నీవు నన్ను ఎలాగెరుగుదు అని నతనేలు ఆయన అడుగగా యేసు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి ఆ చెట్టు కింద ఉన్నావు, ఆ చెట్టులో ఏం కనిపించలేదు, ఆ చెట్టు కింద ఉన్నప్పుడే అతను ఎప్పుడు పిలిచాడో ఆ టైం కూడా నాకు తెలుసురా బాబు అని చెప్పాడు. ప్రియులారా, 49వ వచనం, నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు. బా, అతనికి అవగతమైన వెంటనే తన నోట్లో నుంచి ఏమొస్తుందో తెలుసండి, నీవు బోధకుడివి, బోధించేవాడివి. అంతేకాదు ఇంకోటి ఏంటమ్మా, దేవుని. మనం ఎన్ని వాక్యాలు విన్నాము, దేవుని కుమారుడిగా గుర్తిస్తామా? భయభక్తులతో ఉంటామా? ఏమండి, అధికారులు ఎవరైనా కూర్చొని ఉంటే మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్తో కూర్చుంటాం. కానీ ఆరాధన చేస్తున్నప్పుడు చూడాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా మొబైల్ పట్టుకోవటం, చూసుకోవటం, మాట్లాడుకోవటం, వాళ్ళతో వీళ్ళతో జోకులు వేసుకోవటం. ఒక మర్యాద లేదు, దేవుడు అంటే భయం లేదు. అసలు దేవుడు మన మధ్యలో ఉన్నాడే, వేవేల దేవదూతలతో అనేటువంటి అనుభవం లేదు. ఒక్కసారి ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో, ఒరే నాయనా నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నాతోనే ఫిలిప్పు పిలిచాడు చూసావా, ఆ స్పాట్లో ఆ టైంలో నేను నిన్ను చూచా. అసలు ఇంకోటి ఏంది తెలుసా, నువ్వు పుట్టక మునిపే నీ యొక్క నరాలు నాకు తెలుసురా బాబు అని చెప్పాడు. సమస్తం నాకు తెలుసు, నీ గురించి తెలుసు, నువ్వు ఎవరోడవో తెలుసు, ఎలా పుట్టావో తెలుసు, ఎలా ఈ భూమి మీదకి వచ్చావో తెలుసు, ఎట్లా పెరిగావో తెలుసు. A to Z మొత్తం నా ముందు స్కాన్ అయిపోయి ఉంది. ఐ నో ఎవ్రీథింగ్. ఆయన గురించే కాదు, మన గురించి కూడా తెలుసు ఆయన. అట్లాంటి దేవుడిని నేనని చెప్పినప్పుడు గుర్తించాడండి, వెంటనే రియలైజ్ అయ్యాడు. వెంటనే నేను సంవత్సరాల తరబడి వాక్యాలు వింటాం, దేర్ ఈజ్ నో రియలైజేషన్. తప్పిపోయిన కుమారుని చూసి మనందరం ఎంతగానో తిట్టుకుంటా ఉంటాం, అంతటోడా అంత ప్రేమిస్తే తండ్రి దగ్గర ఆస్తి లాక్కొని వెళ్ళిపోయాడు ఆ భాగం. ప్రియులారా, ఆయన గురించి బైబిల్ అంత చక్కగా ఎందుకు రాశారు తెలుసా? ఆయన అన్ని తప్పులు చేసినా, వ్యభిచారాలు చేసినా, ఎన్ని చేసినా ఆయన తప్పును తెలుసుకొని రియలైజ్ అయ్యాడు, రిపెంట్ అయ్యాడు, రిటర్న్ అయ్యాడు దేవుని దగ్గరికి. వెంటనే రియలైజేషన్. నీకు నాకు రియలైజేషన్ ఉంటుంది వాక్యం వినంగానే, అబ్బో ప్రభు అట్టుండాలా. మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే అదే టీవీ, అదే సినిమాలు, అదే డ్యాన్సులు, అదే బూతులు, అదే కుట్ర, అదే
దేవునికి విరుద్ధమైనటువంటి యాక్టివిటీస్. దేవుని నమ్మిన బాప్తీసం తీసుకున్న నా జీవితాలే ఈ విధంగా ఉంటే చుట్టూ ఉన్నటువంటి లోకానికి నువ్వేం బోధిస్తావు, నువ్వేం చెప్తావు? అసలు నిన్ను చూసి ఎవరైనా వస్తారా? నిన్ను చూసి అసహించుకొని మందిరానికి రావట్లేదేమో చాలామంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ నతనయేలు వెంటనే అంటున్నాడు, బోధకుడా నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువి. బా, ఎంత కన్ఫర్మ్ స్టేట్మెంట్స్ అండి. ఈ రోజున నువ్వు దేవుని కుమారుడివయ్యా, కుమారుడిగా నా కోసం ఈ లోకానికి వచ్చావు అని మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ఆరాధన చేసావా? నువ్వు నా రాజువయ్యా, ఇశ్రాయేలీలకే కాదు సమస్త మానవాళికి నువ్వు రాజువి, రాజాతి రాజువు, నువ్వు నా జీవితానికి ప్రభువు, నువ్వే నా అధికారివి అని అప్పచెప్పుకొని ప్రభువుని ఆరాధించావు ఎప్పుడైనా? ఆ విధంగా బ్రతుకుతున్నావా? నీకు చెప్పకుండా నేను ఎట్లా చేసేదయ్యా, నీకు చెప్పకుండా ఇది ఎట్లా కొనేది, నీకు చెప్పకుండా ఇది ఎట్లా ప్రారంభించేది, నువ్వు నా రాజువు కదా, నా ప్రభువు కదా. ఏమండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఆయా పనులు చేసేవాళ్ళు కానీ చెప్పకుండా ఏదన్నా పని చేస్తే పై అధికారులు ఏం చేస్తారు? ఏమండి, ఫుల్ షంట్ పడిపోద్ది అక్కడ, అంతే. ప్రియులారా, అయితే ఇక్కడ నతనయేలు దేవుణ్ణి, యేసు ప్రభుని రాజుగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. 50వ వచనంలో యేసయ్య అంటున్నాడు, అందుకే యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? చూసారా యేసు ప్రభు వారు ఏమండి పేగులు లెక్కేస్తున్నాడు కదా. మనం అందరం అంటుంటాం కొన్నిసార్లు ఏదని చెప్పినప్పుడు, ఆవలిస్తూ పేగులు లెక్కేస్తా నేను. ఏందా నువ్వు లెక్కేసేది? ఏమి తెలుసు నీకు? ఏమి తెలియదు. అన్నీ తెలిసినోడు యేసయ్య, ఆయనకు భయపడదాం. యేసు ప్రభు వారు అంటున్నాడు నతనయేలుతో, నతనయేలు అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నావని నేను చెప్తే దాన్ని నమ్మి నువ్వు మాట్లాడుతున్నావు ఇన్ని మాటలు. ఎందుకంటే నతనయేలు గురించి తెలుసు ఆయనకి. కపటం లేదు, కరెక్టే, నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజు అనే మాట ఎందుకు చెప్పాడంటే యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాటను బట్టి, అంజూరపు చెట్టు కింద ఉన్నావు అనేటువంటి మాటను బట్టి. ప్రియులారా, యేసయ్య అంటున్నాడు చూడండి 50వ వచనం చివరిలో, వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబట్టయో దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకానికి భూమికి మధ్యలో, దేవునికి మనుషులకు మధ్యలో ఒక వారధిగా, ఒక నిచ్చెనగా, ఏమండి పరలోకానికి మనుషులను చేరవేసేటువంటి ఒక నిచ్చెనగా, సిలువలో చనిపోవడానికి వచ్చిన నిజమైన ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన అంటున్నాడు, ఇంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఈ రోజున యేసయ్యను నమ్మిన తర్వాత సంఘంగా ఏర్పడినటువంటి నా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయలేదా? రక్షింపబట్టమే గొప్ప కార్యం. ఏమండి, అలనాడు సముద్రాన్ని చీల్చాడేమో, ఇశ్రాయేలు జనాంగం విషయంలో మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడేమో, ఆకాశం నుంచి పూరేడులను కురిపించాడేమో, బండ నుంచి నీటిని తెప్పించాడేమో, ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆయన కనాను దేశానికి, పాలుతేనెలు ప్రవహించే దేశానికి పంపించినటువంటి వాడు ప్రభు అయినటువంటి దేవుడు. అలాంటి దేవుడు యేసుగా ఈ లోకానికి దిగి వచ్చి, ఏమండి ఆ టైంలో గొప్ప కార్యాలు చేయడమే కాకుండా నీవు నేను నమ్మడం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజు వరకు గొప్ప కార్యాలు చేయట్లేదా? కరోనాలో నీవు నేను చచ్చిపోతే బ్రతికించలేదా? ఏమండి ఒక్క క్షణం పట్టదండి, ఎవడన్నా పక్కన తగ్గితే చాలు ఏంటండి ఎయిర్లో నుంచి వచ్చేసి అనేక మందికి చుట్టుకుంది కరోనా. అటువంటి పరిస్థితుల్లో ప్రభు నిన్ను కాపాడి బతికి బట్ట కట్టేటట్టు చేసింది ఎవరో తెలుసా? దేవుడు కాదా? యేసయ్య కాదా? నిన్ను శారీరకంగా కాపాడుతున్నాడు, నిన్ను ఆత్మీయంగా కాపాడుతున్నాడు, నరకానికి వెళ్లకుండా నిన్ను రక్షించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నా జీవితాల్లో ప్రియులరా, సముద్రం వంటి పరిస్థితులు, కొండలు బండల వంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ పక్షా నుండి నడిపించాడు. ఆయన నీటిపై నడిచే దేవుడు. ఆయన రోగుల్ని, రోగగ్రస్తుల్ని బాగు చేసేవాడు. చనిపోయిన వారిని సైతం బ్రతికింపజేసేవాడు. మరి ముఖ్యంగా పాపపు బ్రతుకులో ఉన్న నిన్ను నన్ను బ్రతికించడమే కాకుండా, పాపాలు రూపుమాపడమే కాకుండా, నరకానికి వెళ్ళే స్థితి నుంచి ఈ రోజున నిన్ను నిలిపాడు. అట్టి ప్రభువుకి భయపడి మనం ఆయన దగ్గరికి రాం, లెక్కలేనట్టుగా వస్తాం. స్కూళ్ళకి, కాలేజీలకి మాత్రం టైంకి వెళ్ళి తంబేస్తాం, ఉద్యోగాలకి తంబులేస్తాం. దేవుడు అంటే లెక్కలేదు కదండి. ఆయన ఏం చేస్తాడు మనల్ని? ఆయన ఏం చేస్తాడు కదా? మనకు పనులు ముఖ్యం, మనకు అన్నీ ముఖ్యమే.
గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు ఈయన. ప్రియులారా, యేసయ్య ఎవరు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే మొదటగా మనం చూసాం ఏంటంటే ఆయన హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. నీ నా పాపాలు మోయడానికి, మోసుకొని కలువరి సిలువలో చనిపోవడానికి వచ్చినటువంటి, వధింపబట్టానికి, చంపబట్టానికే వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. రెండవదిగా మనం చూసాం హీ ఈజ్ నథింగ్ బట్ మెస్సయ. నిన్ను నన్ను రక్షించటానికి పరలోకం నుంచి అభిషేకం చేయబడి నీ కోసమే వచ్చినటువంటి మెస్సయ ఆయన. మూడవదిగా మనం చూసాం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అన్నట్లయితే ఆయన స్క్రిప్చర్స్లో చెప్పబడినటువంటి పాపుల రక్షకుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసు. నాలుగో విషయాన్ని మనం చూసాం, ఆయన అన్నీ తెలిసినటువంటి ఆల్ నోయింగ్ గాడ్, సమస్తాన్ని ఎరిగినటువంటి ఆమ్నిషెంట్ గాడ్ అని హెబ్రీ భాషలో చెప్పబడతా ఉంది. ఐదవది గొప్ప కార్యాలు చేసి నిన్ను నన్ను ఇంకనూ గొప్ప మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవుడు. కార్యాలు చేసేటువంటి దేవునికి హెబ్రీ భాషలో ఒక పేరుంది, అదోనాయ్ అనేటువంటి పేరుందండి. హీ ఈజ్ నథింగ్ బట్ అదోనాయ్ గాడ్. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రియులరా, దేవుని గొర్రెపిల్లగా నీ కోసం వచ్చినటువంటి యేసయ్యను, అంతేకాదు మెస్సయ్యగా వచ్చినటువంటి యేసయ్యను, నజరేయుడైనటువంటి యేసుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను, అన్నీ ఎరిగినటువంటి వాడుగా ఉండి ఎరిగినప్పటికీ కూడా నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను, అంతేకాదు నీ పక్షాన నా పక్షాన గొప్ప కార్యాలు చేస్తూ తన స్థితిలో తన వంటి ఉన్నత స్థానంలో ఉండుటకు పరలోకపు సింహాసనం కోసం సిద్ధపరుస్తూ ఏర్పాటు చేసినటువంటి యేసయ్యను మనసారా హృదయానుసారంగా స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. మనందరం తలలు వంచినట్లయితే ప్రియులరా ఒక్క